నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్తో సీఎం చంద్రబాబు భేటీ, పలు కీలక అంశాలపై చర్చించుకున్న ఇరువురు నేతలు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణం పూర్తి క్రెడిట్ సీఎం చంద్రబాబుకే దక్కుతుంది. మంత్రులు అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం. చంద్రబాబు భోగాపురం ఎయిర్పోర్టుకు కట్టారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పడం విడ్డూరంగా ఉంది. మాజీ మంత్రి పేర్ని నాని మండిపాటు. కూటమి ప్రభుత్వ అరాచక పాలనకు వింజమూరు, బొమ్మనహళ్లి ఉప ఎన్నికలే నిదర్శనం. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ ఫైర్. మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్తో ముఖ్యమంత్రి చంద్రబాబు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. గుంటూరులో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల కార్యక్రమం ముగిసిన అనంతరం వీరి భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఇరువురు నేతలు పలు కీలక అంశాలపై చర్చించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మారిషస్ అధ్యక్షుడికి వివరించారు. అలాగే మారిషస్లో నివసిస్తున్న తెలుగు ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణం పూర్తి క్రెడిట్ సీఎం చంద్రబాబుకే దక్కుతుందని, ఈ ఎయిర్పోర్ట్ కర్త కర్మ క్రియ అంతా ఆయనే అని మంత్రులు అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. అమరావతి సచివాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ నాడు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వ్యతిరేకంగా జగన్ రైతులను రెచ్చగొట్టి అడ్డుకున్నారని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిర్పోర్టు పనులు నిలిపివేసి ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఏళ్ల తరబడి వెనక్కి నెట్టారని ధ్వజమెత్తారు. ఇప్పుడు పనులు పూర్తయ్యే దశకు రాగానే తానే చేశారని జగన్ చెప్పుకోవడం ఫేక్ రాజకీయానికి నిదర్శనమని దుయ్యబట్టారు. కర్మ క్రియ మొత్తం కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి ఆ ఘనత చెందుతుందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. భోగాపురంలో ఎయిర్పోర్టు ఆలోచన చేసిందే గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. నిర్మాణం కంప్లీట్ చేసింది కూడా ఈ 18 నెలల కాలంలోనే మేము కంప్లీట్ చేయడం జరిగింది. 2014-19 మధ్యన భోగాపురం ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పుడు 5 ఏళ్ల గ్యాప్ తర్వాత ప్రభుత్వం వచ్చాక దాదాపుగా నిలబడిపోయినటువంటి పనులన్నీ కూడా ఏవైతే ముఖ్యమైన పనులు ఉన్నాయో ఆ పనులన్నీ కూడా 95% మేర ఇప్పటికే ఈ 18 నెలల కాలంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఉండేటువంటి సమస్యలన్నీ కూడా గౌరవ ప్రధానమంత్రి గారి దృష్టికి వెళ్ళి, అదేవిధంగా మా కేంద్ర మంత్రి అయినటువంటి శ్రీ రామ్మోహన్ నాయుడు గారు కూడా ప్రతి నెల 15 రోజులకు ఒకసారి, ప్రతి నెలకు ఒకసారి కూడా రివ్యూలు చేస్తూ అక్కడ సందర్శన చేసి అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ మీద కూడా రివ్యూలు చేస్తూ వాటిని ఇప్పుడు 95% కంప్లీట్ చేయడం జరిగింది. జనవరి 26వ తారీఖు 4వ తేదీన మొన్న తొలి ఫ్లైట్ కూడా ల్యాండ్ అయ్యింది. టెక్నికల్గా ఏమైనా ఇంకా ఇబ్బందులు ఉన్నాయా, ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి ఉద్దేశంతో తొలి ఫ్లైట్ను కూడా ల్యాండ్ చేయడం జరిగింది. ఆలోచనలు మొదలు అనుమతుల వరకు కూడా ప్రతి కార్యక్రమంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొని అనేకమైనటువంటి ఏవైతే ఉన్నాయో అనుమతులు కానీ ఇంకా అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడంతా కూడా అవసరమైనటువంటి సంబంధిత శాఖలకు తీసుకెళ్ళి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు మేము చేశామని. అవి ఎంతవరకు నిజాములో ఒక అపరిచితుడు మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది, అసత్యాలను అబద్ధాలను అసత్యాలుగా మాట్లాడితే ఏ విధంగా మాట్లాడతారో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళే సొంతంగా మాట్లాడిన మాటలు. 82లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఎప్పుడూ ఆ ప్రాంత ప్రజలు తెలుగుదేశం పార్టీకి అభిమానిస్తూ వచ్చారు. అటువంటి ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి. ఆ ప్రాంతంలో పారిశ్రామికంగా అభివృద్ధి జరగాలి. పారిశ్రామికంగా అభివృద్ధి జరగాలంటే ఒక మంచి ఎయిర్పోర్ట్ ఉంటే తప్పనిసరిగా మనం అనుకున్న విధంగా అభివృద్ధి చేయాలని ఒక ఆలోచన చేసి విశాఖపట్నంలో భోగాపురం ఎయిర్పోర్ట్కి బీజం వేశారు. మీ అందరికీ తెలుసు, నేను ఎమ్మెల్యే అయ్యేసరికి విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి నైట్ ల్యాండింగ్ లేదు. ఏదో 1-6 ఫ్లైట్ ఉండేది. మొదటి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్నటువంటి ఎయిర్పోర్ట్కి నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ కూడా తీసుకొచ్చి కొత్త టెర్మినల్ నిర్మించి ఒక స్థాయికి తీసుకొచ్చారు. అయితే ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్టు
నేవల్ పరిధిలో ఉంది కాబట్టి దీన్ని ఇంతకంటే మనం ముందుకు తీసుకెళ్ళలేం. అది కూడా సిటీ మధ్యలో ఉంది, ఎక్స్పాండ్ చేయడానికి కూడా అవకాశాలు లేవని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి ఈ 3 జిల్లాలు రూపురేఖలు మారాలంటే, ఈ 3 జిల్లాలు మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపించాలంటే ఫస్ట్ మెట్టుగా మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఒకటి నిర్మించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని, ఎక్కడైతే బాగుంటుందంటే 3 జిల్లాలకి అనుకూలమైనటువంటి ప్లేసు, నేషనల్ హైవేకి పక్కన సీకి ప్యారలల్గా మనం ఎయిర్పోర్టు నిర్మించుకుంటే చాలా బాగుంటుందని చెప్పి ఆలోచన చేసి భోగాపురాన్ని నిర్ణయం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్ర అంతా అసత్యాలు, మాయమాటలు చెప్పడమేనని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కష్టం, ఆలోచన, శ్రమతోనే భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం జరిగిందని అన్నారు. చంద్రబాబు భోగాపురం ఎయిర్పోర్టు కట్టారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ట్రయల్ రన్ అనంతరం ప్రెస్ మీట్లో చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రామ్మోహన్ నాయుడు దేశం మొత్తం సిగ్గుపడి తలవంచుకునేలా ఇండిగో వ్యవహారంలో దొరికిపోయారని ఎద్దేవా చేశారు. అసలు భోగాపురం ఎయిర్పోర్టుకు చంద్రబాబుకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. మీరు అత్యంత సమర్థనీయవంతంగా మీ శాఖను నిర్వర్తించారు కాబట్టి మీ గురించి అందరం భారతీయులందరం కూడా గర్వపడుతుంటాం. ఇంత గొప్పడు మనకి ఎక్కడ దొరుకుతాడు? దేశం తలకాయ ఉంచుకునేలాగా ఇంత అద్భుతంగా ఎవడు చేయగలడో భారతదేశం మొత్తాన్ని, ఇది 150 కోట్ల మంది జనాన్ని ప్రపంచం ముందు తలకాయ ఉంచుకునేటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని ఎవడి వల్ల సాధించేది, ఎవడి వల్ల అవుద్దని చెప్పనేది అందరం కూడా గుర్తుంచుకుంటాం. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా ఈ ఎయిర్పోర్ట్కి నారా చంద్రబాబు నాయుడు గారికి ఏంటి సంబంధం? నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకి వెళ్ళిపోతూ దిగిపోయే ముందు మార్చిలో ఎలక్షన్లో ఫిబ్రవరి 14వ తారీఖున 2019 ఫిబ్రవరి 14వ తారీఖున భోగాపురం ఎయిర్పోర్ట్ కంటే ఒక దిమ్మ కట్టాడంట. అసలు ఎంత మొదలెట్టాడు నారా చంద్రబాబు నాయుడు గారు? ముందు 5,000 ఎకరాలతో 5,500 ఎకరాలతో ఎయిర్పోర్ట్ అన్నాడు. 5,500 ఎకరాలు అన్నాక మళ్ళీ 1 నెల 2 నెలలు 3 నెలలు గడిచినాయి. అబ్బెబ్బే తూచి 5,500 అసలు బాగోదు, అది ప్రపంచంలో అతిపెద్ద విమానాశ్రయం నేను కట్టాలి, 15,000 ఎకరాలతో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం చెప్పి మొదలుపెట్టారు. 5,500 ఎకరాలు అన్నాడు, 15,000 ఎకరాలు అన్నాడు. 1 ఎకరా కూడా ల్యాండ్ పూలింగ్ అవ్వకుండా, ల్యాండ్ సెటిల్మెంట్ అవ్వకుండా, భూసేకరణ అవ్వకుండా, భూమి చేతికి రాకుండా రాయేసేదాన్ని ఏమంటారు అంటే, ఎట్టాగో పోతున్నామని తెలుసు, ఎట్టాగో ఇంటికి పోతున్నాం కాబట్టి ఒక రాయేసి ఉంటే ఎప్పటికైనా నేనే వేసాను అని చెప్పి చెప్పటానికి, ఏది హైదరాబాద్ నేనే నిర్మించానలాగా నేనే వేసాను, నేనే కట్టానని చెప్పి చెప్పటానికి తప్పితే ఎందుకు పనికి వస్తుంది అంటున్నా. ఇదొక్కటే కాదు, మీరు బందర్ పోర్టుకు కూడా 33,000 ఎకరాలు భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చి 2019 మార్చి 7వ తారీఖు బందర్ పోర్టు శంకుస్థాపన చేశారు. అంటే రేపు బందర్ పోర్టు వచ్చే ఏడు పూర్తి అయిపోతుంది కాబట్టి అది కూడా మీరు కట్టినట్టేనా? సిగ్గుపడే పరిస్థితి ఉండదు. ఓర్వకల్లో ఒక ఐరన్ ఓర్ ఫ్యాక్టరీ కూడా శంకుస్థాపన చేశారు ఎట్లాగే ఎలక్షన్ల ముందు. 2019 ఎలక్షన్ ఫిబ్రవరి మాసంలో కర్నూలులో ఓర్వకల్లో 3,500 కోట్లు 4,500 కోట్లు పెట్టి ఉక్కు కర్మాగారం నిర్మాణానికని శంకుస్థాపన చేశారు. ఆ రోజే చెప్పారు ఆయన, 2023లో శంకుస్థాపన చేశారు రోజు చెప్పారు. ఈ భోగాపురం ఎయిర్పోర్టు అనేక మంది ప్రజల యొక్క, రైతుల యొక్క త్యాగం ద్వారా ఈ ఏర్పాటు కాబడుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికం అవుతుంది అని చెప్పి ఆ రోజే అదే మీటింగ్లో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి గారు ఆయన జగన్ గారికి హామీ ఇచ్చారు, అనౌన్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ పోర్ట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ మీదుగా నేషనల్ హైవే 16ని కలపటానికి 6 లైన్ల 6 వరుసల రహదారి నిర్మాణం కావాలని నన్ను సతాయిస్తున్నాడు ఒక సంవత్సరం నుంచి. నేను అవదని చెప్తున్నాను, చెయ్యాలి సార్, నువ్వు ఎట్టయినా చెయ్యాలని నన్ను గట్టిగా పట్టుకుని వదలలేదు. నేను ఈరోజు అనౌన్స్ చేస్తున్నాను, 6,600 కోట్ల రూపాయలతో
వైజాగ్ పోర్ట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ మీదుగా నేషనల్ హైవే 16ని కలిపేదా అనుసంధానం చేస్తూ 6 వరుసల రహదారి నిర్మాణానికి మంజూరు చేస్తున్నాను అని చెప్పి ఆ సభలో, శంకుస్థాపన సభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ఆయన ప్రకటించారు. ఎంపీపీ ఉప ఎన్నికల్లో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేశారని, అరాచక పాలనకు వింజమూరు, బొమ్మనహళ్లి ఉప ఎన్నికలే నిదర్శనమని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పొత్తా శివశంకర్ మండిపడ్డారు. శాంతి భద్రతల నుండి ఎన్నికల నిర్వహణ వరకు అన్ని అధికార మతంతో అప్రజాస్వామికంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. ఎన్నికలే అవసరం లేదన్నట్టుగా తాము చెప్పింది రాజ్యాంగం అన్న భావనతో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని, దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా వింజమూరు, బొమ్మనహళ్లి ఎంపీపీ ఉప ఎన్నికలే అని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో ఎర్రబుక్కు రాజ్యాంగం ద్వారా శాంతి భద్రతలే కాకుండా ఎన్నికలు కూడా ఎలా నిర్వహించాలి, ఎలా అధికార మదంతో, ఖండ కావరంతో ఎలా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయొచ్చు, ఇక ఎన్నికలే అవసరం లేదు, మా రెడ్ బుక్ రాజ్యాంగమే మేం చెప్పిందే ఎన్నిక అనేటువంటి అచ్చంగా ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతా ఉంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఈ రోజు జరుగుతున్నటువంటి నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు ఎంపీపీ ఎన్నిక, అదేవిధంగా అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో బొమ్మనహల్లో జరిగినటువంటి ఎంపీపీ ఎన్నిక ఒక చక్కటి ఉదాహరణ. అనేక సంఘటనలు రోజు జరుగుతూ ఉన్నాయి. కానీ ఎన్నిక అనేటువంటిది ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని, దానికంటూ ఒక కోడ్ ఆఫ్ కండక్ట్, కొన్ని నియమాలు, నిబంధనలు ఉంటాయనేటువంటిది కూడా ఏమాత్రము లెక్క చేయకుండా పైనుంచి ఆ ఎర్రబుక్కు పట్టుకొని పైనుంచి ఆదేశాలు ఇస్తే కింద లోకల్ గా ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు వీరంగం సృష్టిస్తూ, రక్తపాతం సృష్టిస్తూ, ఎన్నికనేటువంటిది కనీస సంఖ్యాబలం లేకపోయినా, ఉదయగిరిలో చూసుకున్నట్లయితే వింజమూరు ఎంపీపీ సంబంధించినటువంటి వాటిలో 12 మొత్తం స్థానాలు 12 ఉంటే ఎంపీటీసీ స్థానాలు 9 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 3 ఇండిపెండెంట్లు. కనీసం ఒక్క ఎంపీటీసీ కూడా వారి యొక్క తెలుగుదేశం గాని, జనసేన గాని, కూటమి నాయకుల యొక్క గుర్తుతో గెలిచినటువంటి స్థానం ఒక్కటి కూడా లేదు, 0. అదేవిధంగా రాయదుర్గంలో మొత్తం 16 స్థానాలు ఉంటే 15 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి బలం ఉన్నా, ఏకపక్షంగా ఉన్నా, కనీసం ఎన్నిక జరగకుండా స్థానిక శాసనసభ్యులు పెద్దల పైన ఆదేశాలతో వీరంగం సృష్టిస్తూ, రక్తపాతం సృష్టిస్తూ, సాక్షాత్తు పోలీసులు, ఎన్నికల అధికారుల ముందరే. ఇక్కడ విచిత్రమైనటువంటి సన్నివేశం ఏంటంటే, ఆ పోలీసు అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తూ పైన వచ్చినటువంటి ఆదేశాల ప్రకారము ఏదన్నా జరగని, కూటమి నాయకులు ఎలా చెప్తే అలా చేయాలి అనేటువంటి ఒక పచ్చ బుక్కులో రాసినటువంటి ఆ యొక్క పచ్చ అహంకారంతో వాళ్ళు చెప్తే, ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటిది ఏమిటి? మీ కనీస బాధ్యత లేదా? ఒక్కసారి ఆ నెల్లూరు జిల్లా వింజమూరులో జరిగినటువంటి వీరంగం ఒకసారి చూద్దాం. ఓ మహిళా ఎంపీటీసీలు ఏ విధంగా రక్తపాతం సృష్టించారు, సాక్షాత్తు పోలీసులు ఉన్నా కూడాను ఏ విధంగా టాటా ఈ సుమోలు, అదేవిధంగా మన స్కార్పియో వెహికల్ వేసుకొని బలవంతంగా మా ఎంపీటీసీలని ఏ విధంగా కిడ్నాప్ చేశారు, పట్ట పగులే ప్రజాస్వామ్యాన్ని అతి దారుణంగా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.